నా పేరు కార్తిక్ రెడ్డి తూమ్. కందివనం గ్రామం, ఫరూక్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. కానీ ఇట్లా వీకెండ్స్ కొంచెం ఫార్మింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక 3 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినాం. ఈ రేపు మేము తీసుకొని ఒక 3 to 4 months అయింది ఇప్పుడు. మేము ఇక్కడ చేసేది మోస్ట్లీ న్యాచురల్ ఫార్మింగ్. ఒక తోట ఉంది, దాని తర్వాత కూరగాయలు వేస్తుంటాము. అయితే జేబు తీసుకోక ముందు పెద్ద ఇబ్బంది ఏముంటుండే అంటే, మాకు ఇప్పుడు కలుపు తీయాలన్నా ఒకటి ఏంటంటే లేబర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ ట్రాక్టర్ కావాలంటే ఒకటేసారి ఇప్పుడు ఊళ్ళో ఎంతమంది ఉంటారు వాళ్ళందరికీ అదే టైంలో కలుపు తీయాలి. ఇప్పుడు ఎట్లుంటుంది, మనకు జనరల్గా ఇక్కడ ఫ్లేల్ మోవర్ మనకు ఊళ్ళో అవైలబుల్ ఉండదు. ఎక్కువ మటుకు వాళ్ళు చేసేది ఐదర్ దున్నుతారు, లేకపోతే రోటోవేటర్ వేస్తారు. ఇవి రెండింటికి ఎట్లుంటుందంటే, కొంచెం భూమి గట్టిగా ఉంటే రారు. వర్షం పడుతుంది, వర్షం పడినాక ఒక దినం వదిలేసి రెండో దినం వస్తారు. ఇక ఆ టైంలో కాంపిటీషన్ ఉంటుంది, ఉన్న ట్రాక్టర్లు అందరికి కావాలి. సో మనకు ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడు ఒక ఐడియా ఉండేది. కానీ అదే ట్రాక్టర్ ఇప్పుడు మాకున్న 5.5 ఎకరాలకు ఒక పెద్ద ట్రాక్టర్ తీసుకుంటే అది వేస్ట్ అయిపోతుంది. అది అంతేకాదంటే మనకు తక్కువ యూజ్ చేస్తే ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అట్లా అని చెప్పేసి మేము అంటే ఒక మంచి సొల్యూషన్ కావాలి అని చెప్పేసి వీ హ్యావ్ బీన్ వెయిటింగ్. సో ఇప్పుడు రేపుతో మాకు అది డెఫినెట్లీ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనొచ్చు. ఇంకొకటి ఏంటంటే, లేబర్ వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే ఈ కలుపు తీయడానికి కానీ వాళ్ళంతా వస్తున్నారో వాళ్ళు చేసే పని కూడా చేయగలుగుతుంది, ట్రాక్టర్ చేసే పని కూడా చేయగలుగుతుంది. చెప్పి ఫ్లేర్ మోవర్ ఒకటి తీసుకున్నాము, అండ్ స్ప్రేయర్. ఇక స్ప్రేయర్ ఏంటంటే మనకు ఈ వేపాకుతో అవన్నీ అంటే స్ప్రే అదంతా చాలా యూజ్ అవుతుంది. స్ప్రేయర్ ఒకటి, ఫ్లేర్ మోవర్ ఒకటి. అయితే ఈ ఫ్లేర్ మోవర్ అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఊర్లో ఇప్పుడు ఫ్లేర్ మోవర్ కావాలంటే నాకు అసలు అవైలబుల్ లేదు, ఇంతకుముందు కూడా చెప్పాను. అయితే ఫ్లేర్ మోవర్ ఎందుకు, రోటోవేటర్ ఉంది కదా అంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ పోయిన 3 నెలల ఈ వర్షాకాలంలో గ్రహించింది ఏంటంటే, ఫ్లేర్ మోవర్తో ఎప్పుడైతే మేము ఈ గడ్డి కట్ చేస్తామో మేము ఇమీడియట్గా అంటే ఎంత పెద్ద వర్షం పడినా సరే అక్కడ తిరగలుగుతాం, చెట్ల దగ్గరికి వెళ్ళగలుగుతాం, అన్నీ మెయింటైన్ చేయగలుగుతాం. అదే మీరు రోటోవేటర్ వేసినా దున్నినా అది ఎంత బురద అయిపోతుందంటే మీకు అసలు పోయేటట్టు ఉండదు దాని లోపలి. ఇది చాలామంది గ్రహించాలి. అందుకని ఈ తోటలు ఉన్న వాళ్ళు కూడా అసలు ఈ దున్నడం ఆపేసి ఫ్లేర్ మోవర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇట్లా ఇటువంటి చిన్న బండి ఉంటే మనం సొంతంగా వేసుకోవచ్చు. కాకపోతే దీంతో ఫ్లేర్ మోవర్ యూజ్ చేయడం మాత్రం అంటే సింపుల్గా చెప్పాలంటే మా 12 ఏళ్ళ అబ్బాయి యూజ్ చేస్తాడు. ఈజీగా కెన్ డూ ఇట్ ఆన్ హిజ్ ఓన్. ఏమీ హెల్ప్ లేకుండా హీజ్ ఏబుల్ టు డూ. అంటే నేర్చుకోవడం ఏంటి అంటే మేబీ ఒక 10 నిమిషాలు పడుతుంది. అటు ఇటు కొంచెం ఐడియా కోసం ఒక 10 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత మీరు ఎంత పెద్దవాళ్ళన్నా సరే, ఎంత చిన్న వాళ్ళన్నా సరే, ఇక 10-12 ఏళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళు చేసుకోవాలి. ఇది చాలా లైట్ వెయిట్ చిన్న వెహికల్. అంటే ఇప్పుడు ట్రాక్టర్ వచ్చినప్పుడు హెవీ వెయిట్ వెహికల్ కదా. సో సాయిల్ హెల్త్ డిఫరెన్స్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. నేను ఆల్రెడీ నాకు టు అ గుడ్ ఎక్స్టెంట్ కనబడుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ మీరు ఏదైనా కలుపు మొక్క పీకినప్పుడు మీకు అది డ్రై సీజన్లో ఎంత ఈజీగా వస్తుందో దాంతో కూడా మీకు ఐడియా వస్తుంది. అంటే సాయిల్ ఎంత ఈజీగా అంటే ఎంత లూజ్ ఉందని. ఆ సాయిల్ కాంపాక్షన్ ఎక్కువైనప్పుడు ఆబ్వియస్లీ దాంట్లో మనకు కావాల్సిన క్రిములు అవన్నీ తగ్గిపోతాయి. దానికి అంటే దాంతో సాయిల్ హెల్త్ కొంచెం డిజైరేట్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ వన్ బిగ్ థింగ్. ఇంకోటి అఫ్కోర్స్ నేను ఇంతకుముందే చెప్పిన ఎలక్ట్రికల్ అన్నందుకు దాంతో చాలా పెద్ద బెనిఫిట్. అంటే మనకు ఎన్వైరన్మెంటలీ బాగుంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా క్వైట్ ఆపరేషన్, నో పొల్యూషన్, క్వైట్గా. అంటే మనము జనరల్లీ ఏదైనా ట్రాక్టర్ ఇక్కడ నడుస్తుంది అంటే టోటల్గా అసలు ఏం మాట్లాడుకోరాదు. అదొక స్మెల్ ఉంటుంది, డీజిల్ స్మెల్, అవి ఏమీ లేవు. అంటే ఇది నడుస్తున్నప్పుడు పక్కన యూ కెన్ కీప్ డూయింగ్ ఎనీ అదర్ వర్క్, ఎవరికి ఏం డిస్టర్బెన్స్ లేకుండా అయిపోతుంది. సో అది ఇంకో పెద్ద బెనిఫిట్. ఇంకొకటి సర్వీసబిలిటీ. ఇప్పుడు మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు సింపుల్గా ఒక పార్ట్ మాకు పంపించేసిండ్రు. ఆ పార్ట్ నేను సొంతంగా ఒక్కడనే చేంజ్ చేయగలను. అంటే అఫ్కోర్స్ మా మిస్సెస్ కొంచెం హెల్ప్ చేసింది ఒక పాయింట్లో, జస్ట్ ఒక హోల్డ్స్ అంతే. అదర్వైజ్ కంప్లీట్లీ ఓన్గా చేసుకోవాలి. మొత్తం అది ఇంప్లిమెంట్ పక్కకు పెట్టి కావాల్సిన పార్ట్స్ తీసేసి మళ్ళీ వేరే పార్ట్ యాడ్ చేసి I was able to keep it back, only 1%.
సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మీరు డిపెండెన్సీ అనేది ఇప్పుడు లేబర్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక పర్సన్ మీకు పక్కకుండి హెల్ప్ చేయాలన్నా అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు అలా ఉన్నప్పుడు కూడా అన్ని పనులు చేసుకోవాలంటే ఇది చాలా హెల్ప్ఫుల్. ఇంతకుముందు నేను పవర్ టిల్లర్ ఒకటి యూజ్ చేయడం జరిగింది. అంటే ఇనీషియల్ స్టేజెస్లో మాకు అదే రోటోవేటర్ లాగా యూజ్ చేస్తుండే, అది కలుపు తీస్తాను స్పెషల్లీ. ఇంకొకటి ఒక బ్రష్ కటర్. సో ఇవి రెండు అంటే నాకు ఎట్లా ఉంటున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక గంటకు పవర్ టిల్లర్ అయితే ఆల్మోస్ట్ గంటన్నర 1 లీటర్ పెట్రోల్ అయిపోతుంది. సో అది కూడా నేను అప్పుడు డీజిల్ ఆప్షన్ ఉంటే పెట్రోల్ ఆప్షన్ ఉంటే నేను పెట్రోల్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే కొంచెం పొల్యూషన్ తక్కువ ఉంటుందని చెప్పేసి నేను పెట్రోల్ తీసుకోవడం జరిగింది. సో కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే అదంతా చేసిన తర్వాత కూడా అంటే 1.5 hour ఫర్ 1 లీటర్ అంటే మీకు అర్థం కావాలంటే ఇది కొంచెం మనకు కాస్ట్లీ అయిపోతుంది. కానీ ఇప్పుడు దీంతో ఎంత ఒక 7 రూపాయలు అవుతుందో, ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొందరికి సోలార్ ఉన్న వాళ్ళకైతే అసలు అది 0 అయిపోతుంది, ఏం ఛార్జ్ ఏమి ఉంటుంది కదా. సో ఏదో ఒక రోజు సోలార్ పెట్టుకోగలిగితే ఇన్ఫ్యాక్ట్ అది మా ఏం అసలు ఖర్చు అనేదే ఉండదు, అప్పుడు రన్నింగ్ కాస్ట్ అనేది ఉండదు, అది ఇంకా బాగుంటుంది. అండ్ ఇది చూసినప్పుడు కూడా అంటే ఫస్ట్ అందరు చూసినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇది అంటే ఇంత చిన్న ఉంది, దీంతో ఏం పని అవుతుంది అన్నట్టే. ఎందుకంటే మేము పవర్ టిల్లర్ చేసినప్పుడు కూడా వాళ్ళు అన్నారు, అండ్ అదేమో కరెక్ట్ అయిపోయింది. అంటే మీరు చేయలేరు అన్నారు, మేము ట్రై చేసినాం, టు అన్ ఎక్స్టెంట్ చేయగలుగుతుండే, కానీ 1 ఎకరం కూడా మేము కంప్లీట్గా దాంతో చేయలేకపోతున్నాం. ఇప్పుడు దీంతో వాళ్ళు అంటే వచ్చి చూసిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు 1 ఎకరం మొత్తం అయిపోయే వరకు వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీకు అసలు అది క్యాప్చర్ చేసేదండి. ఎందుకంటే దేవర్ కంప్లీట్లీ సర్ప్రైజ్. అంటే ఇంత చేయగలుగుతారా, అది కూడా ఎలక్ట్రిక్ అంటున్నారు కదా. అంటే ఇంకా మనకు ఇప్పుడు ఈ లాస్ట్ 3 yearsలో అర్బన్ ఏరియాస్లో కొంచెం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అవేర్నెస్ పెరిగింది, కానీ ఇక్కడ వీళ్ళందరికీ ఇంకా ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఎలక్ట్రిక్ అంటే అంత పవర్ఫుల్ ఉంటుందా, చేయగలుగుతుందా అన్నట్టు. సో ఇది చూసి వాళ్ళు చాలా గుడ్ ఎక్స్టెంట్ చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. అండ్ అంటే ఇక ఆ ఇంట్రెస్ట్ కూడా హోప్ఫుల్లీ వాళ్ళకు రావాలి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక్కడు ఇవన్నీ చేయగలిగిండు, ఇంత చేయగలిగిండు అంటే మరి మేము కూడా చేయగలుగుతాం కదా అన్న థాట్ వస్తే బాగుంటుంది. ఎలక్ట్రిక్ అంటే మళ్ళీ మారుమూల గ్రామంలో ఎలక్ట్రిసిటీ ఉంటుందా లేదా అనే టైప్లో ఆలోచిస్తారు, కానీ మీకు మరి పెట్రోల్ దొరకకపోవచ్చు, కరెంట్ మాత్రం దొరుకుతుంది. ఏమి లేకున్నా మీరు ఒక అంటే కరెంట్ మాత్రం ఎట్లయినా మనకు ఇండియాలో ప్రతి గ్రామానికి వచ్చేసింది కాబట్టి మీకు కరెంట్ అయితే ఉంటుంది. మీరు పెట్రోల్ డీజిల్ కోసం ఒక 2-3 కిలోమీటర్లు పోవాలేమో, 5 కిలోమీటర్లు పోవాలేమో, కానీ ఎలక్ట్రిసిటీ మాత్రం మనకి ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంది. ఒక 2-2.5 గంటలు మనం ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఇది చాలా బాగా అనిపించింది. సో వీ వాంటెడ్ టు ట్రై అండ్ పోయి వాళ్ళని ఆఫీస్లో కలవడం జరిగింది. అండ్ ఇక అక్కడి నుంచి ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అయితే ఇవన్నీ అడ్వాంటేజెస్ ఒక సైడ్ అయితే, ఇప్పుడు ఇనిషియల్ కాస్ట్ ఆబ్వియస్లీ అంటే కొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది కదా ఇప్పుడు రేపు. సో అక్కడ మాకు కొంచెం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ నా మెయిన్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా నాకు అంటే మోస్ట్లీ సిటీలో ఉంటాం. సో ఇక్కడ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆబ్వియస్లీ అంటే మనకి ఇక్కడ వచ్చే ఎకనామిక్ వయబిలిటీ ఏంటి, ఇంత పెద్ద రిస్క్ తీసుకొని ఇక్కడ ఇవన్నీ ట్రై చేస్తున్నాము. సో ఎవ్రీ సింగిల్ రూపీ కౌంట్స్ ఫర్ అస్. సో అంటే కొందరు అనుకోవచ్చు వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కదా, ఏముంది, దే కెన్ అఫోర్డ్ ఎనీథింగ్. పెద్ద ట్రాక్టర్ అప్పుడు అట్లంటే ఒక పెద్ద ట్రాక్టర్ ఎప్పుడో తీసుకుంటుండే కదా, అది అంత ఈజీ కాదు. లైక్ మేము ఇక్కడ ఏం ఇన్వెస్ట్ చేసినా ఇన్ ద ఎండ్ దీని ఎకనామిక్ వయబిలిటీ ఏంటి, అసలు మనకు దీని నుంచి రేపు పొద్దున ఏమైనా సంపాదించగలుగుతామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. వీకెండ్ అగ్రికల్చర్ అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదు కదా. వీ హ్యావ్ టు రియల్లీ లెర్న్ ద రైట్ థింగ్స్, డూ ద రైట్ థింగ్స్, అండ్ మనకు ఒక ఇన్కమ్ అనేది కంపల్సరీ మనం సెట్ చేసుకోవాలి ఇదంతా. సో దీని ఇన్వెస్ట్మెంట్ అప్పుడు అంటే కొంచెం నాకు ఇనిషియల్గా అంతా పెట్టాలా అన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. కాకపోతే సెల్కో అనే సంస్థ మనకు ఒక అంటే ఇక్కడ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దాంతో అంటే మాకు కొంచెం ఎక్కువ వయబిలిటీ పెరిగింది. దాంతో అంటే వీఆర్ జస్ట్ ఏబుల్ టు ఇంట్లో వాళ్ళతో కూడా కన్విన్స్ చేయగలిగాం అంటే ఇంతకే వస్తుంది ఇప్పుడు, సో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని కన్విన్స్ చేయగలిగాం. అండ్ వీ కుడ్ గో హెడ్ అండ్ బై దిస్. సో ఈ 3 to 4 months యూజేజ్ తర్వాత మాకు అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. రేపు అంటే నేను
నడిపించడమే కాకుండా మా కొడుకు కూడా నడిపిస్తున్నాడు, 12 ఏళ్ళు వయసు తనకి. అండ్ అంటే నడిపిస్తున్నాడు అంటే పని చేయగలుగుతున్నాడు దీంతో. అది ఒక పెద్ద కాంట్రిబ్యూషన్. ఎందుకంటే తను ఒక దిక్కు పని చేస్తుంటే నేను కొంచెం కష్టమైన పనులు అంటే బ్రష్ కడుగుతూ ఏమైనా అడ్జస్ట్ చేసాడు అవన్నీ నేను చూసుకుంటున్నాను. ఇది ఈజీ ఉన్నాక ఫస్ట్ తనకి ఇచ్చేస్తున్నాను. ఇంతకుముందు తనకి ఇచ్చేవి ఎట్లుంటున్నాయి అంటే ఏదైనా ఇటు నుంచి అటు తీసుకపో, అటు నుంచి ఇటు తీసుకపో, దానికనైతే ఏం చెప్పలేకపోతుంది. ఇప్పుడు దీంతో ఈజ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ. ఎందుకంటే ఆ టైం మాకు చాలా సేవ్ అవుతుంది. మేము ఇంకా వేరే చిన్న చిన్న పనులు వేరే చేసుకోవచ్చు. సో అట్లా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా అంటే మనకు ఆల్మోస్ట్ ట్రాక్టర్ ఎట్లా చేస్తుందో ఇట్ సీమ్స్ టు బి ఆన్ పార్ విత్ దట్ ఆర్ సమ్టైమ్స్ బెటర్. ఎందుకంటే కొన్ని చిన్న ఏరియాస్ నుంచి కూడా ఇది వెళ్ళిపోతుంది. చిన్న ఫామ్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఏ కార్నర్ నుంచి అన్న మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ట్రాక్టర్ చేంజ్ లేని పనులు కూడా ఇది చేసేస్తుంది. అండ్ వితౌట్ ఎనీ పొల్యూషన్, వితౌట్ ఎనీ నాయిస్ అంటే అది హ్యూజ్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మీకు ఇది నడిపిస్తుంటే ఎట్లయితే ట్రాక్టర్ వెనక ఇవి ఏమంటాయి కోమలు వచ్చి కూర్చుంటాయో దీని వెనక కూడా అట్లనే వస్తుంటాయి. అండ్ దే కమ్ వెరీ క్లోజ్ బికాస్ దే ఆర్ నాట్ ఈవెన్ నాయిస్ లేదు కదా. సో దట్స్ అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సీన్. మీరు ఎప్పుడైనా చూస్తే the moment we start, they immediately come and start following us. So overall ఏంటంటే it's been very satisfactory. I hope and wish that more people adopt this technology. They understand the benefits. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఊళ్ళో ఎట్లుంటుందంటే ఒక పాయింట్ వరకు కన్విన్స్ చేయడం కష్టం వాళ్ళని. ఒక్కసారి బిలీవ్ చేసిండ్రు, ఒకసారి చూసిండ్రు అంటే హోప్ఫుల్లీ ఎక్కువ మంది స్విచ్ అవుతారు. డిపెండెన్సీ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఊర్లో ఇద్దరు ఒక దగ్గర ట్రాక్టర్స్ ఉంటాయి, అందరు వాళ్ళ మీద డిపెండ్ కావాలి. ఇప్పుడు దీంతో ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. ఒక ఫార్మర్కి ఇది ఈజీలీ అంటే కొంచెం కష్టపడితే హీ విల్ బి ఏబుల్ టు బై. దాని తర్వాత ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఇన్యూమరబుల్. సో అంటే ఇంప్లిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఏదో ఇప్పుడు మేము క్లియర్ మోవర్ తీసుకున్నాము బికాస్ వీ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దిస్. కానీ హోప్ఫుల్లీ యాజ్ అండ్ వెన్ వీ నీడ్ మోర్ సచ్ థింగ్స్. ఇప్పుడు వీళ్ళది ఒక ఇన్వర్టర్ గురించి చెప్పడం జరిగింది, ఏసీ ఇన్వర్టర్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాంతో ఏంటంటే మనకు ఇప్పుడు ఎన్నో ఎలక్ట్రికల్ టూల్స్ ఏవైతే మనం ఫామ్లో యూజ్ చేసుకోగలుగుతామో ఇప్పుడు ఎందుకు యూజ్ చేయలేమంటే అంటే మనకు మిడిల్ ఆఫ్ ద ఫామ్ అది ఎలక్ట్రికల్ సోర్స్ ఉండదు. బట్ నౌ దీంతో మీరు ఎక్కడైనా పోయి ఒక పవర్ సా యూజ్ చేయవచ్చు, లేకపోతే బ్రష్ కట్టర్ కూడా ఎలక్ట్రిక్ తీసుకొని యూజ్ చేయవచ్చు. అట్లా లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏవైతే మనకి ఇంతకుముందు యాక్సెసిబుల్ ఉండకపోతుండో ఫ్యామిలీ, అవన్నీ ఇప్పుడు మీకు ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఈజీ టు మూవ్ జనరేటర్ ఆన్ ద వీల్స్ అనుకోని మీరు అనుకోవచ్చు. సో అట్లా మనకు ఇంకా ఎన్నో విధాలుగా బెనిఫిషియల్ ఉంటుంది అది ఆ పర్టిక్యులర్. మేబీ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ విల్ ప్లాన్ ఎట్ సమ్ పాయింట్. అండ్ దీంతోనే యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ అయిపోతుంది బికాస్ యు ఆర్ ఏబుల్ టు డూ వీళ్ళు ఇచ్చే ఇంప్లిమెంట్సే కాకుండా యు ఆర్ ఏబుల్ టు అంటే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్ విల్ డెఫినెట్లీ బీ వెరీ హెల్ప్ఫుల్. సో ఓవరాల్ ఏంటంటే ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. ఇట్ హస్ బీన్ వెరీ సాటిస్ఫాక్టరీ సో ఫార్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్.